ఆకువీడు రామాలయానికి సంబంధించి పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రేపు ఉదయం ముహూర్తం కూడా ఖరారైపోయింది. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలైతే ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా దీనికి వేరే ఉద్దేశమే లేదు. కొంతమంది బయట వ్యక్తి వచ్చి ఒక రకమైన విధ్వంసం సృష్టించి జరిగిన గొడవలు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది స్థానికంగా ఉన్నారు. అందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఎవరు కూడా ఇది ఇక్కడ మత విద్వేషాలు కానీ లేకపోతే గొడవలు అయ్యే పరిస్థితి అయితే ఏమీ లేదు. బయట నుంచి ఎవరైనా వస్తేనే గొడవ జరిగే పరిస్థితి వాళ్ళు, ఎందుకంటే ఎంతసేపు కూడా రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు కాబట్టి. అయితే రేపు ఉదయం 7:15కి శంకుస్థాపన కార్యక్రమం, దానికి ఎమ్మెల్యే గారు వారి సతీమణి గారు కూడా రమాదేవి గారు ఇచ్చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఓకే, అంతకు ముందు ఏదైతే జరుగుతూ ఉందో అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా సార్? అటువంటి ఏం జరగలేదు. అంతా కూడా పీస్ఫుల్గా. ఈ శంకుస్థాపన తర్వాత ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ఏ విధంగా జరగబోతోంది రేపు శంకుస్థాపన కార్యక్రమం? ఎటువంటి వివాదాలు లేవు. ఎక్కడ కూడా చాలా పీస్ఫుల్గానే కార్యక్రమం నడుస్తుంది. అంతా కూడా పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ రామాలయం నిర్మించబోతూ ఉన్నారు? దానికి సంబంధించిన కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఏకంగా ఇక్కడ ఉండి పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు, అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ బేడ్ అయినా అందరూ కూడా టెంట్లకి మొత్తం ఎవరికాలు సహకరిస్తున్నారు. ఎవరి కుమారులు వాళ్ళు వేసుకొని ఇస్తున్నారు, కట్టనిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి వివాదాస్పదం లేదు. బయట నుంచి వచ్చి అలరలు చేశారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరూ బాగా సహకరిస్తారు.